మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. నేను 23 ఏళ్ల వయసులో ఉండగా లండన్ వచ్చాను. నా భర్త ఉద్యోగం మూలంగా ఇక్కడికి రావడమయ్యింది. నా 20వ ఏటనే నాకు పెళ్ళైపోయింది. ఇప్పుడు నా వయసు 27 సంవత్సరాలు. ఉప్పొంగే ప్రౌఢ ఆందాలు నా సొత్తు. నా కన్నుపడిన వాళ్ళెవరైనా సరే నా అందం ముందు, నా ఆడతనం ముందు దాసోహం అనవలసిందే. నాలో ఉన్న ఆ పవర్ ఏమిటనుకుంటున్నారా? అయితే నా గురించి మీరు వివరంగా తెలుసుకోవలసిందే. మా నాన్నగారు ఒకప్పుడు ఓ ప్రైవేటు కంపెనీలో పర్చేస్ డిపార్ట్మెంట్లో గుమస్తాగా ఉండేవారు. మేము కంపెనీ వాళ్ళు ఇచ్చిన క్వార్టర్లో ఉండేవాళ్లం. 2 గదులు, ఓ కిచెన్, అటాచ్డ్ బాత్ అండ్ లెట్రిన్. మేము ముగ్గురం అప్పచెల్లెళ్ళం. నాకు ఒక అక్క పేరు శ్యామల, ఒక చెల్లి పేరు దీప్తి, ఇక నా పేరు రోజా. అప్పటికి నాకు ఏళ్లమీద ఓ 10 నెలలు. నేను 10.5 ఏళ్లకే పెద్ద మనిషినయ్యాను. 1-2 నెలలో నా 24వ పుట్టినరోజు ఉందనగా ఆ సమయంలో మా నాన్నగారి పాత స్నేహితుడొకరు మా నాన్నగారి కంపెనీలో పెద్ద పోస్ట్లో జాయిన్ కావటానికి వచ్చాడు. ఆయన పేరు రమణ. మేమందరం ఆయనని రమణ అంకుల్ అని పిలుస్తాము. ఆయన మాకు గత 9 ఏళ్లుగా స్నేహం. ఆయన మా నాన్నగారికే గాకుండా మా అందరికీ మంచి స్నేహితుడనే చెప్పాలి. ఆయనంటే మా ఇంటిలో అందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన దగ్గర చాలా డబ్బు ఉంది. అదేగాకుండా ఆయన వచ్చినప్పుడల్లా మా అందరి మీద చాలా ఖర్చు పెడతాడు. ముఖ్యంగా నేనంటే అంకుల్కి చాలా ఇష్టం. నాకు కూడా అంకుల్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నన్ను బంగారు బొమ్మలా చూసుకుంటాడు. ఆయనకి క్వార్టర్ అలాట్మెంట్కు ఓ నెల 2 నెలలు పట్టవచ్చునని మా నాన్నగారు మా ఇంటిలోనే ఉండమన్నారు. చిన్న ఇల్లు, మీకు ఇబ్బందవుతుంది అని ముందు వద్దన్నా తర్వాత మా ఇంటిలోనే ఉండటానికి ఒప్పుకున్నారు. ఆయన ఒప్పుకున్నందుకు మేమంతా చాలా సంతోషించేము. ముఖ్యంగా నేను. ఎందుకంటే ఆ అంకుల్ నాకు కొండమీద కోతిని తెమ్మన్నా తెచ్చిస్తారు. అందువల్ల అమ్మా నాన్న వాళ్ల బెడ్రూంలో పడుకుంటే ఇంక ఇంటికి ఎవ్వరు వచ్చినా హాల్లో మాతో పాటుగా పడుకోవాల్సిందే. అందువల్ల నేను, మా అక్కయ్య రాధిక, మా చెల్లి దీప్తి, అంకుల్ అందరూ హాల్లోనే పక్కలు పరుచుకొని పడుకున్నాం. మా చెల్లెలు దీప్తి ఆ ప్రక్క గోడ దగ్గర పడుకున్నది. దానికి కుడిప్రక్కగా మా అక్కయ్య రాధిక, దానికి కుడిప్రక్కగా నేను, నాకు కుడిప్రక్క సోఫా మీద అంకిల్ పడుకున్నాము. మొదటి రోజు రాత్రి సుమారుగా 11:30 అవుతూ ఉండగా దోమలు కుడుతున్నాయి అని చెప్పి అంకిల్ వచ్చి నా ప్రక్కన పడుకున్నాడు. నేనేమీ అంతగా పట్టించుకోకుండా నా మానాన నేను నిద్రపోసాగాను. ఇంతలో నిద్రలో వేసినట్లుగా అంకుల్ తన కుడి చెయ్యి కుడికాలు నా మీద వేసేడు. ఆ చెయ్యి వెయ్యడం సరాసరి నా ఎత్తైన బత్తాయి మీద వేసేడు. అతని మోకాలు నా దిమ్మెని బరువుగా ఒత్తుతున్నది. అంతే, నా నిద్ర ఎగిరిపోయింది. అసలే నా బత్తాయి చాలా పెద్దవి. నా వయసుకు ఉండవలసిన దానికన్నా చాలా పెద్దగా పెరిగాయి. చుట్టుప్రక్కల అంకల్స్, కుర్రాళ్ళు అందరూ ఏదో ఒక వంకన నా ఎత్తుల మీద చేతులు వేసి తడమడమో, నిమరడమో, పిసకడమో చేస్తూనే ఉంటారు. నాకు కూడా అలా చేతులు వేసి పిసికించుకోవడం చాలా ఇష్టంగా ఉండేది. ఈ అంకుల్ కూడా అప్పుడప్పుడు యాక్సిడెంటల్గా తగిలినట్లు తడుముతూ ఉండేవాడుగాని నేను పెద్దగా పట్టించుకున్నది లేదు. అలాంటిది ఈవేళ ఇలా పక్కలోకి వచ్చి అలా మీద చేతులు వేసేపటికి నాకు ఎక్కడెక్కడో ఏమేమో అయిపోతున్నది. అంకుల్ ఇంకా ఏమైనా చేస్తాడేమో అని ఎదురుచూస్తున్నాను. మరో 5 నిమిషాలు ఎదురుచూసి బోరు కొట్టి అటు ప్రక్కకి తిరిగి పడుకున్నాను. అంకుల్ నాకు దగ్గరగా జరిగి నెమ్మదిగా నా జాకెట్ గుండెలు విప్పడం ప్రారంభించాడు. నా గుండెలు వేగంగా కొట్టుకోవడం ప్రారంభించేయి. నా శరీరంలో రక్తం వేగంగా ప్రవహించసాగింది. అంకుల్ చాలా నెమ్మదిగా, తొందరలేనట్లుగా ఒక్కొక్క గుండి ఊడదీశాడు. ఏదో జరుగుతుందని ఎదురుచూస్తున్న నాకు ఒంట్లో రక్తం పోటెక్కిపోతున్నది. జాకెట్ గుండీలు ఊడదీస్తూనే నా బత్తాయిని కసితీరా నలిపేస్తాడనుకుంటూ ఉంటే అంకుల్ నెమ్మదిగా హుక్కు తీస్తూ ఉంటే నాకు చిర్రెత్తుకొచ్చి చిరాగ్గా వెళ్లకిల్లా తిరిగేను. అంకుల్ అందుగురించే ఎదురుచూస్తున్నట్లుగా ఉంది. అంకుల్ నా బట్టలు పైకి జరిపాడు. నీ పైకి తోసాడు. అంకుల్ చేతిస్పర్శ కోసం పరితపించిపోతున్న నా బత్తాయి కోరికతో బిగిసిపోయి ముచికలు నెక్కి నిల్చున్నాయి. అప్పుడు ఓరగా అంకుల్ వైపు తిరిగాను. మొట్టమొదటిసారిగా అంకుల్ నా 2 బత్తాయి మీద 2 చేతులు వేసి
మెత్తగా మర్దనం చేయడం ప్రారంభించాడు. నా ఒళ్ళు జల్లుమంది. నా శరీరం అణువణువు అతని చేతిస్పర్శకి పులకరించిపోయింది. నా ప్రమేయం లేకుండానే నా తొడల మధ్యలో తడి వరదలైపోతున్నది. సరిగ్గా అదే సమయంలో అంకుల్ నన్ను బలంగా కౌగలించుకొని పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నారు. నేను అతని కౌగిలిలో కరిగిపోతున్నాను. నా శరీరం స్వర్గంలో తేలిపోతున్నది. అతని నాలుక నా పెదవులని ఛేదించుకొని నా నోటిలోకి ప్రవేశించి నా నాలుకని తాకింది. అతని చేతులు మొట్టమొదటిసారిగా నా బత్తాయిని బలంగా పిసికేసరికి నా పువ్వులో 100 వోల్టు కరెంటు ప్రవహించింది. నా కాళ్లని అతని కాళ్ళుని పెనవేసుకుపోతున్నాయి. నేను నా సమస్తాన్ని అంకుల్ ప్రెచ్చేసి అతని కౌగిలిలో నలిగి పరవశించిపోతున్నాను. అంకుల్ నన్ను వెల్లకిల్ల తిప్పి పెదవులపైన ముద్దు పెట్టుతూనే తన కుడి చెయ్యిని నా దిమ్మెమీద వేసి గట్టిగా ఒత్తేడు. నా లంగా పైనుండే. నా శరీరంలో మళ్లీ మరో విద్యుద్ఘాతం. నేను అంకుల్ని మరింత బలంగా నా కౌగిలిలోకి అదుముకుంటూ తొడలని వేరుచేసేను. అంకుల్ హద్దులు దాటటానికి అనువుగా. అంకుల్ నా లంగాని పైకి జరిపి ప్యాంటీలో చెయ్యపెట్టి పూర్తిగా అతులు కూడా మొలవని నా నున్నని పూరెమ్మలని గట్టిగా పిసుకుతూ నా పూపెదవులు విడదీసి నా నిలువు పెదాల మధ్య పాయలో వేలేసి కెలుకుతూ ఉంటే నా నరాలు పొర్రెక్కిపోయి అంకుల్ వీపులోకి బలంగా నా గోళ్లు దిగేసి అంకుల్ని కరుచుకుపోతుంటే అంకుల్ నా గొళ్ళిని తన చూపుడు వేలు బొటనవేళ్ల మధ్య పెట్టి నలుపుతూ ఉంటే ఇంక తట్టుకోలేక నా 2 కాళ్లని అంకుల్ నడుం చుట్టూ బిగించి ఉడిపడుతూ ఉండగా నాకు మొట్టమొదటిసారిగా భావప్రాప్తి జరిగింది. నా పువ్వులో నుండి తడి వరదలై పొంగింది. అంకుల్ నా తడి పువ్వుతో మరో 10 నిమిషాలు ఆడుకొని నాకు మరో 3 సార్లు భావప్రాప్తి జరిగేట్లుగా చేసి తన సోఫా మీదకు వెళ్లి పడుకుండిపోయాడు. నేను అంకుల్ రుచి చూపించిన సుఖాల మత్తులో పడి ఆ రాత్రికి ఆ ఒళ్ళూ తెలియకుండా నిద్రపోయాను. ఆ రాత్రికి అంతకుమించి ఇంకే ఏమీ జరగలేదు. మర్నాడు ఉదయం నిద్రలేచేపటికి నా ఒళ్ళు ఎంతో తేలికగా సుఖంగా ఉన్నట్లుగా అనిపించింది. అప్పుడు రాత్రి జరిగిన విషయాలు జ్ఞాపకమొచ్చేయి. కంగారుగా ప్రక్కకు తిరిగి చూసుకున్నాను. అంకల్ ప్రక్కలో లేడు. నా హుక్స్ చూసుకున్నాను. సరిగ్గానే పెట్టి ఉన్నాయి గాని బ్రా మాత్రం లోపల అస్తవ్యస్తంగా ఉంది. అందులో బాత్రూంలోకి వెళ్లి తలుపేసుకున్నాను. ఆ రోజు సాయంకాలం నేను ఒంటరిగా ఉన్నప్పుడు చూసి అంకల్ నా చెవిలో చిన్నగా చెప్పాడు, ఆడపిల్లలు రాత్రుళ్ళు పెంటీలు బ్రాలు వేసుకుని పడుకోకూడదని. నేను వెంటనే పెంటీ బ్రా విప్పేసి అంకల్ ఎదురుగా సోఫాలో కూర్చొని కళ్ళు ఎగిరేశాను, ఇప్పుడు ఓకేనా అని. అంకల్ సోఫా నుంచి బయటకు వెళ్తున్నట్లుగా వెళుతూ లోపల బ్రాలేని నా బత్తాయిని జాకెట్ పైనుంచి 2 చేతులా పిసికి ఏమీ ఎరగని వాడిలా బయటకు వెళ్ళిపోయాడు. నా ఒళ్ళు జల్లుమంది. ఇంకా అప్పట్నుండి ఎప్పుడు రాత్రవుతుందా అని నేను ఎదురుచూడటం మొదలుపెట్టాను. ఆ రాత్రి సుమారుగా 10:30-11 గంటల మధ్యలో అంకల్ తిన్నగా నా పక్కలోకి వచ్చాడు. అలా పక్కలోకి వస్తూనే నన్ను బలంగా కౌగలించుకుని నా పెదవులని తన పెదవులతో బంధించేసి నా అధరామృతాన్ని జుర్రుకుంటూ నా ఒంటిని ఎక్కడెక్కడో తడిమేస్తున్నాడు. నేను సొంత మగుడు పక్కలో పడుకున్నట్లుగా అంకల్ చేతుల్లో కరిగిపోతూ నా శరీరం అంకల్కి అప్పగించేశాను. అంకల్ నా జాకెట్ పైకి జరిపి అడ్డు లేకుండా ఉన్న నా బత్తాయిని 2 చేతులతో మెత్తగా నలిపేస్తున్నాడు. నేను పరిసరాలు మర్చిపోయి అంకల్ అందిస్తున్న సుఖాల మత్తులో కరిగిపోతున్నాను. ఇంతలో మా అమ్మానాన్న వాళ్ల గదిలో లైట్ వెలిగింది. అంకల్ ఒక్క ఉద్దుటున సోఫా మీదకు వెళ్ళిపోయాడు. నేను ఎంతో అయస్తంగా పైకి జరిగిపోయిన నా జాకెట్ని సరిగా సవరించుకున్నాను. మా అమ్మానాన్నవాళ్లు ఎవరైనా గదిలో నుంచి బయటకు వస్తారేమోనని ఎదురుచూసేను. కాని ఎవ్వరూ రాలేదు. తలుపు సందులో నుంచి వెళుతురు.